హాయ్ ఎవ్రీవన్, చూస్తున్నారు కదా. మనం ఈరోజు చిన్న సైజు బంగాళాదుంపలతో లేదా బేబీ పొటాటోస్తో ఒక మంచి స్టార్టర్ రెసిపీ లేదా స్నాక్ రెసిపీ లేదా ఒక సైడ్ డిష్ చేసుకోబోతున్నామండి. ఇది ఒక డ్రై ఐటెం. దీనికోసం మీకు కావాల్సింది చిన్న సైజు బంగాళాదుంపలు లేదా స్మాల్ సైజ్ పొటాటోస్ అండి. బేబీ పొటాటోస్ కావాలి. చాలా చిన్నగా లేతగా ఉండే దుంపలు తీసేసుకోండి. తీసుకొని దాన్ని ముందుగా ఉడకబెట్టాలి. వాటికి సరిపోయేంత నీళ్లు పోసేసి ఒక బౌల్ తీసేసుకొని వాటిని సాల్ట్ కొంచెం ఉప్పు వేసేసి నీళ్ళలో అవి బాగా ఉడకబెట్టండి. అవి మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టండి, కానీ మరీ పొట్టు ఊడి వచ్చేంత కూడా అవసరం లేదు. సాఫ్ట్గా అయిపోవాలి. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రెసిపీ సక్సెస్ అవ్వాలంటే అవి సాఫ్ట్గా ఉండాలి. చూస్తున్నారా, ఈ విధంగా నేను ఫోర్క్ పెట్టినప్పుడు మధ్యలో వరకు ఫోర్క్ ఈజీగా వెళ్ళిపోవాలి. చేత్తో వేళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేసి చూడండి. అవి లేతగా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఆ చేత్తో ప్రెస్ చేసినప్పుడు ఈజీగా అది సాఫ్ట్గా అనిపించాలి. మధ్యలో ఉడకవండి, ఒక్కోసారి మధ్యలో ఉడకవు, కానీ బయట మాత్రం ఉడికిపోతాయి. ఆ విధంగా ఉంటే రెసిపీ సక్సెస్ కాదు. కాబట్టి పూర్తిగా లోపలి వరకు ఉడకాలి, సాఫ్ట్గా అయిపోవాలి. కానీ పొట్టు మాత్రం తీయకండి. పదండి, మన దుంపలన్నీ తీసేద్దాం. ఇప్పుడు మీరు బౌల్లో అన్న ఉడకబెట్టండి లేదా ప్రెషర్ కుక్కర్లో వేసినా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. బౌల్లో కొంచెం ఎక్కువసేపు పడుతుంది. సెకండ్ స్టెప్, ఇవి వేడిగా ఉన్నప్పుడే చేసేయాలండి. చల్లబడేంత వరకు వెయిట్ చేయకండి, లేదా ఉడకబెట్టి పక్కకు పెట్టేసి తర్వాత సెకండ్ స్టెప్ చేయొద్దు. సెకండ్ స్టెప్ ఇమ్మీడియట్గా చేసేసేయండి. సింగిల్ గోలో ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. చూస్తున్నారా, ఫింగర్తో ప్రెస్ చేసి చూడండి, స్పూన్తో ఒత్తి చూడండి, ఫోర్క్తో ప్రెస్ చేసి చూడండి అవి మెత్తగా ఉడకాయా లేదా. ఏమాత్రం నీళ్లు లేకుండా వేడి వేడి దుంపలు బౌల్లో తీసేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్లు వరకు టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి దాంట్లో బాగా తిప్పండి. నూనె పట్టించండి. వాటికి నూనె పట్టించిన తర్వాత, ఆయిల్ పట్టించిన తర్వాత క్రష్డ్ గార్లిక్, మీరు క్రష్ చేసి పెట్టుకున్న కచ్చపచ్చగా దంచేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 2 టీ స్పూన్ల వరకు సరిపోతుంది. 2 టీ స్పూన్స్ వరకు సరిపోతుంది. వెల్లుల్లి వేసేయండి. ఆ తర్వాత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు. మరీ ఎక్కువ వేసుకోకండి, మీరు రుచికి తగ్గట్టు చూసి వేసుకోండి. పసుపు 1/4 టీ స్పూన్. సాల్ట్ నేను 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా కానీ మీరు చిల్లీ పౌడర్ ఉన్నా నో ప్రాబ్లం, కారపొడి అన్న వేసుకోండి. బరకగా ఉన్న ఎండుమిర్చి అన్న వేసుకోండి, ఏం కాదు. దాని తర్వాత ధనియా పౌడర్ 1/4 టీ స్పూన్, సగంలో సగం టీ స్పూన్ ధనియా పౌడర్. జీరా పొడి 1/4 టీ స్పూన్, సగంలో సగం టీ స్పూన్ జీరా పౌడర్. ఇంకా గరం మసాలా కూడా 1/4 టీ స్పూన్ లేదా సగంలో సగం టీ స్పూన్ గరం మసాలా. అన్నీ వేసేసిన తర్వాత బాగా ఈ విధంగా వాటిని చేత్తో తిప్పండి. వేడిగా ఉన్నట్టయితే బౌల్తోనే షేక్ చేయండి. ఒక్కోసారి కారం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అడుగుకి వెళ్ళిపోతాయి. మనం అవి మళ్ళీ కోటింగ్ లాగా పెట్టవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక్క దుంప తీసుకొని ఈ విధంగా మెల్లిగా ఒక గ్లాస్తో దాన్ని ఒత్తండి. మెల్లగా ప్రెస్ చేయండి, మరీ హార్డ్గా ఒత్తకండి, అవసరం లేదు. ప్రాపర్గా ఉడికినట్టయితే ఈ విధంగా వస్తాయండి దుంపలు. సరిగ్గా ఉడక్కపోతే, లోపల సరిగ్గా ఉడక్కపోతే ఈ థర్డ్ స్టెప్, ఈ స్టెప్ కూడా ఫ్లాప్ అయిపోతుంది. అయినా ఏ ఇబ్బంది లేదండి. మీరు మళ్ళీ ఫ్రై చేసుకునే స్టెప్ ఉంటుంది. దుంపలు విడిపోయినా కానీ ఏ ప్రాబ్లం లేదు. చూడండి, ఇది చక్కగా వచ్చింది. ప్రాపర్గా ఉడికినప్పుడు ఈ విధంగా వస్తాయండి. మెల్లగా పిండి ముద్ద ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా ఫ్లాట్గా అయిపోతాయి. ఈ విధంగా చూస్తున్నారా, ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేయండి. కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూస్తున్నారా, పైన రెండవది మధ్యలో ఉంది, అది సరిగ్గా ఉడకలేదు కాబట్టి అది విరిగిపోయింది. ఉడకనప్పుడు విరిగిపోతాయండి.
ప్రాపర్గా సరిగ్గా ఉడికినప్పుడు చక్కగా వస్తాయి ఈ స్టేజ్లో. అందుకని దుంపలు సరిగ్గా ఉడకనివ్వాలి, సాఫ్ట్గా ఉడికించాలి. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది చూస్తున్నారా, ఇది పూర్తిగా విడిపోయింది. మీకు ఒక్కోసారి ఇలా కూడా అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఏ ఇబ్బంది లేదు. దాన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి, చేత్తో ఒత్తుకోండి, గట్టిగా ఒత్తేసుకోండి, ముద్దలాగా ఒత్తి పెట్టేసుకోండి. మీకు రెసిపీ అస్సలు ఫ్లాప్ కాదు. రెడీ అండి, మన దుంపలన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక మందం పట్టి గిన్నె లేదా ఫ్రైయింగ్ కోసం ఒక ప్యాన్ తీసుకోండి. మందంగా ఉండేది తీసుకోండి, నాన్ స్టిక్ అయితే కూడా నో ప్రాబ్లం, ఇంకా చాలా బాగుంటుంది. దోశ ప్యాన్ అయినా కానీ నో ప్రాబ్లం. అది పెట్టుకునే ముందు ఈ విధంగా మీరు ఒక రింగ్ పెట్టేసేయండి గ్యాస్ పైన, స్టవ్ పైన. దీనివల్ల ఏంటంటే మాడకుండా ఉంటాయి. పెట్టేసి చిన్న మంటలో పెట్టేసి నూనె పోసి, అది నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడెక్కిన తర్వాత దుంపలన్నీ దాంట్లో మెల్లిగా ఈ విధంగా ప్లేస్ చేసేయండి. ఈ విధంగా పెట్టేసేయండి. దాంట్లో పెట్టేసి మనం ఇందాక కారం వేసుకున్నాం కదా, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా బౌల్లో అడుగున ఉండిపోయేవి అది తీసి ఇప్పుడు వీటిపైన పెడదామండి. ఇవి తీసేసి దీనిపైన మెల్లగా ఈ విధంగా ఒత్తేసేయండి. పూర్తిగా ఈ కారం పెట్టేసిన తర్వాత దీన్ని కాలనిద్దాం చిన్న మంట మీద. ఇదే విధంగా 2 వైపులా తిప్పుకుంటూ, ఎక్కువ సార్లు తిప్పొద్దండి, జస్ట్ 1 టైం అటు ఇటు 2 వైపులా ఒక్కోసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఎక్కువ సార్లు తిప్పితే అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అటు ఇటు తిప్పుకొని దాన్ని బ్రౌన్ అయ్యేంత వరకు, క్రిస్పీగా బ్రౌనిష్గా అయ్యేంత వరకు మీరు కాల్ చేసుకోండి. అది క్రిస్పీగా బ్రౌన్గా అయిపోతుంది, పొట్టు కూడా చక్కగా బ్రౌన్గా అవుతుంది. తినేటప్పుడు బ్రౌన్గా ఉన్నప్పుడు, క్రిస్పీగా ఉన్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు, 2 వైపులా తిప్పుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ తిప్పేసుకొని కాల్ చేసుకోండి. 2 వైపులా తిప్పుకొని కాల్ చేసిన తర్వాత ఆఖరిలో ఇంకో స్టెప్ ఉంటుంది. చూస్తున్నారా, ఈ విధంగా 2 వైపులా మీరు కాల్ చేసేయండి. వీటిని చక్కగా తిప్పుకొని అటు ఇటు కాల్చిన తర్వాత ఆఖరిలో చీజ్ స్లైసెస్ తీసుకోండి. మీరు మామూలుగా శాండ్విచ్ బ్రెడ్ పైన పెట్టుకునే చీజ్ స్లైసెస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని 2 స్లైసెస్ అయితే సరిపోతాయి. వాటిని సన్నగా తురిమేసుకొని దాంతోపాటు సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, నేను 2 పచ్చిమిర్చిలు, సగం ఉల్లిపాయ, సగం కొత్తిమీర కట్ట తీసుకున్నాను, సరిపోతుంది. ఉల్లిపాయ మిక్స్చర్, ఇంకా మనం ఇప్పుడు తురిమి పెట్టేసుకున్న చీజ్ ఏదైతే ఉందో అది మగ్గుతున్న దుంపల పైన పెట్టేసి దాన్ని కొద్దిసేపు మగ్గనిద్దామండి. చూడండి, ఈ విధంగా అన్నిటి మీద ఉల్లిపాయ, కొత్తిమీర మిక్స్చర్తో పాటు తురిమేసి పెట్టుకున్న చీజ్ కూడా వేసేయండి. చీజ్ పెట్టేస్తున్నాను. ఆఖర్లో దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేడికి దాన్ని మగ్గనిస్తే, అది మగ్గిన తర్వాత చీజ్ మెల్ట్ అయిపోయి సూపర్గా అవుతుంది. చూస్తున్నారా ఎంత బాగుందో? చూస్తుంటే నేను నోట్లో నీళ్ళురుతున్నాయి. చక్కగా మగ్గిపోయింది. దుంపలు బ్రౌన్గా అయిపోయాయి, క్రిస్పీగా అయిపోయాయి.
మనం వేసుకున్న మిక్స్చర్ క్రిస్పీగా అయిపోయింది. దాంతోపాటు ఆ చీజ్ ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్, కొరియాండర్ ఫ్లేవర్, దాని మీద ఇంకా నిమ్మరసం వేసుకుంటే ఆహా, ఇంకా చెప్పనక్కర్లేదండి. ఈ విధంగా నిమ్మరసం పిండేసుకోండి. మీరు దీన్ని ఒక స్టార్టర్గా కూడా తినవచ్చు, లేదా స్నాక్ టైంలో తినండి, లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా సైడ్ డిష్గా తినవచ్చు, డిన్నర్ టైంలో సైడ్ డిష్గా తినవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మనం చీజ్ వేసుకున్నాం కాబట్టి. చిల్లీ ఫ్లేక్స్ తక్కువగా వేసి చీజ్ వేసుకోండి, గ్రీన్ చిల్లీస్ తక్కువ వేసుకోండి. పిల్లలు చాలా ఇష్టపడతారు, పెద్దలు కూడా. మీరు స్పైసీగా కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకొని ఇంకొద్దిగా గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసేసుకోండి. రెడీ. ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దామా? వావ్, సువాసన భలేగా ఉంది. చీజ్ స్మెల్ వావ్, యమ్మీ అండి. క్రిస్పీగా కూడా ఉంది, సాఫ్ట్గా కూడా ఉంది. ఇంకా చీజ్ టేస్ట్ వస్తుంది, ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది, కొరియాండర్ ఫ్లేవర్ వస్తుంది, స్పైసీనెస్ కూడా ఉంది. ఆల్ ఇన్ వన్ రెసిపీ అండి. మీరు తప్పకుండా రెసిపీ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటాను. నమస్తే.